రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నాము. తొలిసారి తన ఆదాయ విషయాలు బయట పెట్టారు పీకే. ప్రశాంత్ కిషోర్ గంట ఆదాయం 5.5 కోట్ల అక్షరాల. గత 3 ఏళ్లలో పీకే సంపాదన 241 కోట్లు. మోదీ, జగన్, స్టాలిన్, మమతల వెనుక పీకే ఉన్నట్లుగా చెప్తున్నారు. సో ప్రశాంత్ కిషోర్ భారత రాజకీయాల్లో ప్రత్యేకంగా పరిచయం అవసరం లేని పేరు. ఏ రాష్ట్రంలో అధికారంలోకి రావాలన్నా కూడా ఆయా పార్టీలకు గుర్తొచ్చే మొదటి పేరు ఏంటంటే ప్రశాంత్ కిషోర్. అలాంటి ప్రశాంత్ కిషోర్ ఆదాయం ఎంత? ఒక్క ఎన్నికకు ఆయన క్లయింట్ నుంచి ఎంత వసూలు చేస్తారు? ఇవేవి ఇప్పటి వరకు సామాన్యులకి తెలియదు. 2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కేంద్రంలో ఎన్డీఏ విజయం, మోడీ ప్రధాని కావడంతో తొలిసారి రాజకీయ వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్ అందరికీ పరిచయం అయ్యారు. ఆ తర్వాత వైఎస్ జగన్, ఎంకే స్టాలిన్, మమతా బెనర్జీతో పాటు పలువురు రాజకీయ నేతలకు వ్యూహకర్తగా పనిచేశారు. అయితే తన రాజకీయ వ్యూహాలతో వీరిని అధికారంలోకి రావటానికి తోడ్పడినందుకు తాను ఎంత తీసుకున్నారనేది మాత్రం ఎప్పుడూ ఆయన బయటపెట్టలేదు. అయితే తన సంపాదనపై ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు స్పందించారు. గత 3 సంవత్సరాల్లో తాను 241 కోట్ల రూపాయలు సంపాదించారన్నారు. ఇందులో 30.95 కోట్ల రూపాయలను జీఎస్టీగా, 20 కోట్ల రూపాయలను ఆదాయ పన్నుగా చెల్లించినట్లుగా తెలిపారు. మొత్తం 98 కోట్ల రూపాయలను తన పార్టీకి విరాళంగా ఇచ్చానన్నారు. బీహార్ ఎన్నికల్లో తన జన్ సురాజ్ పార్టీకి షెల్ కంపెనీల నుంచి నిధులు అందుతున్నాయన్న విమర్శలపై ప్రశాంత్ కిషోర్ ఘాటుగా స్పందించారు. తాను 2 గంటల సలహాలిచ్చి 11 కోట్లు తీసుకున్నారని, అది బీహార్ కుర్రాడి సత్తా అన్నారు. తన వృత్తిపరమైన సేవలకు ఇచ్చిన ఫీజుకు జీఎస్టీ, ఐటీ చెల్లించి మరీ తన పార్టీకి ఇచ్చినట్లుగా పీకే వెల్లడించారు. ఇందులో ఎలాంటి అక్రమాలు లేవని ఆయన తేల్చి చెప్పేశారు. ఇప్పటికే పీకే పార్టీని కాంగ్రెస్, ఆర్జేడీ కూటమితో పాటు అధికార బీజేపీ, జేడీయూ కూటమి కూడా టార్గెట్ చేస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆయన తనకొచ్చిన నిధులపై వివరణ ఇచ్చారు. ప్రశాంత్ కిషోర్ ఇచ్చే రాజకీయ సలహాలు, సూచనలకు 100 కోట్ల పార్టీల నుంచి ఫండింగ్ తీసుకుంటూ ఉన్నారు. గతంలో బీజేపీ, వైసీపీ, డిఎంకే, తృణమూల్ కాంగ్రెస్ పార్టీల వ్యూహకర్తగా పనిచేశారు. గంటలను బట్టి అమౌంట్ చార్జ్ చేస్తారు ఆయన. 2019లో వైసీపీ కోసం పనిచేసిన ప్రశాంత్ కిషోర్ దాదాపు 150 నుంచి 200 కోట్లు తీసుకున్నారని సమాచారం. అంతేకాకుండా వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వంలో అనధికారికంగా చక్రం తిప్పారు. జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు దాదాపు 5 ఏళ్లలో 600 నుంచి 700 కోట్ల వివిధ ప్రాజెక్టుల ద్వారా దండుకున్నారు. ప్రజల్లో సెంటిమెంట్లు రగల్చడం, భారీగా ఉచిత పథకాలను రాజకీయ పార్టీలు హామీలుగా ఇచ్చేలా వ్యూహాలు సిద్ధం చేయడంలో ప్రశాంత్ కిషోర్ దిట్ట. ఎన్నికల సమయంలో ఏదో ఒక రాజకీయ పార్టీ నేతలపై దాడులు జరిగేలా క్రియేట్ చేయడం, తద్వారా సానుభూతి పొందేలా చేయడం ప్రశాంత్ కిషోర్కి వెన్నతో పెట్టిన విద్య. తెలంగాణలో కేటీఆర్ కాలు ఫ్రాక్చర్ అవ్వడం, పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ వీల్ చైర్లో కూర్చుని ప్రచారం చేయడం కూడా ప్రశాంత్ కిషోర్ వ్యూహంలో భాగమే అని అప్పట్లో వార్తలు వచ్చాయి. ఈ వ్యూహాల వెనుక కోట్ల రూపాయలు చేతులు మారాయని కూడా ప్రచారం జరిగింది. అయితే ఒక గంటకు 5.5 కోట్ల ఫీజు తీసుకునే ప్రశాంత్ కిషోర్ పైన ఐటీ, ఈడీ లాంటి సంస్థలు ఎలాంటి చర్యలు తీసుకున్న పరిస్థితి లేదు. 2024 ఎన్నికల ముందు అనధికారికంగా టీడీపీకి పనిచేసి 100 కోట్లు తీసుకున్నారన్న ప్రచారం జరిగింది. ప్రశాంత్ కిషోర్ 2014 నుంచి 2022 ఎన్నికల వ్యూహకర్తగా పలు పార్టీలకు పనిచేశారు. ఈ కాలంలో 100 కోట్లను వెనకేశారన్న ఆరోపణలున్నాయి. అయితే జాతీయ స్థాయిలో తెర వెనుక బీజేపీకి కొమ్ము కాయడం వల్లే ప్రశాంత్ కిషోర్ పైన ఎటువంటి సిబిఐ, ఈడీ, ఐటీ కేసులు నమోదు కాలేదన్న విమర్శలు కూడా వ్యక్తమవుతూ ఉన్నాయి.